17th కింగ్ గురించి చెప్పుకోవాలి మనము. 17th కింగ్ ఎవరు శాతవాహన డైనాసిటీలో? హాల. ఈ హాలాకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటది అంటే ఈయన కింగ్ అట్ ద సేమ్ టైం మంచి పోయెట్ కూడా. కింగ్ ప్లస్ పోయెట్ కాబట్టి ఇతనికి ఉన్న టైటిల్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ కవిరాజు. కవిరాజు, కవి రాజు రెండు కాబట్టి కవిరాజు ఈయనకున్న ఒక టైటిల్. ఇంకొక టైటిల్ వచ్చేసి కవి వత్సల. కవి వత్సల. కవి వత్సల అంటే కవులు అంటే ఇష్టమైన వాడు అని. సో కవిరాజు, కవి వత్సల ఈ రెండు టైటిల్స్ ఎవరివి? ఏ శాతవాహన కింగ్ యొక్క టైటిల్స్ అవి రెండు? హాల. కొంచెం యాక్టివ్గా రిప్లైలు ఇవ్వండి క్వశ్చన్స్ అడిగినప్పుడు. అండ్ ఈయన పోయెట్ కూడా అన్నాం కదా. సో ఈయన హాలుడు పోయెట్ అయ్యుండి ఏం రాశాడు? వాట్ ఈస్ హిస్ వర్క్? ఇతను ఏం రాశాడు అని అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గాథా సప్తసతి. ఏం రాశాడు? గాథా సప్తసతి. గాథా సప్తసతి అనేది రాశాడు. సో ఇదేంటి అని అంటే గాథ. గాథ మీన్స్ స్టోరీస్. సప్తసతి. సప్త అంటే 7 కదా. శతం అంటే ఐడియా ఉందా? శతమానం భవతి అంటారు చూడండి, అంటే 100 years జీవించండి అని. సో శతం అంటే ఎంత? శతం అంటే ఎంత? 100. సో సప్తసతి అంటే 700 అని. అంటే 700 స్టోరీస్ యొక్క కంపైలేషనే ఈ గాథా సప్తసతి. ఓకే, మిగతా వాళ్ళు వింటున్నారా, వినట్లేదా? ఏం రిప్లైలు ఇవ్వట్లేదు. మీకు ఏపీ హిస్టరీ మీరు యాక్టివ్గా క్వశ్చన్స్ అడిగేటప్పుడు చెప్తూ వింటేనే మీకు ఎక్కుతుంది మైండ్లోకి, లేకపోతే ఎక్కదు. మొత్తం ఫ్యాక్ట్సే ఉంటాయి. సో బై హార్ట్ చేయాలి. మీరు ఎంత యాక్టివ్గా విని ఎంత రీకాల్ చేసుకుంటే ఎంత రిప్లైలు ఇస్తూ ఉంటే మీరు ఎగ్జామ్లో ఇవన్నీ మీకు గుర్తుకొస్తాయి. ఆ రోజు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఆన్సర్ చెప్పాం కదా, అది తప్పైంది కదా, ఇది కరెక్ట్ కదా అన్నట్టు మీకు గుర్తొస్తాయి. లేకపోతే మీ ఇష్టం మీకు గుర్తుకు రావు. నాకు మీరు ఆన్సర్ చెప్పకపోతే వచ్చే నష్టం ఏం లేదు, మీరే నష్టపోతారు. మీరే యాక్టివ్గా వినకపోతే మీకే ప్రాబ్లం. చెప్పే ఇంట్రెస్ట్ చెప్పే వాళ్ళకు కూడా ఉండాలి కొంచెం. మీరు యాక్టివ్గా వింటున్నారు అన్నప్పుడు చెప్పే పద్ధతి వేరేగా ఉంటుంది. లేకపోతే నేను కూడా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అది మీకు అర్థమైందో కాలేదో కూడా తెలియదు కదా నాకు. గాథా సప్తసతి అంటే 700 స్టోరీస్ యొక్క కంపైలేషన్. ఈ గాథా సప్తసతిని హాలుడు ఏ లాంగ్వేజ్ లో రాశాడు అంటే ప్రాకృత్. ప్రాకృత్ లాంగ్వేజ్ లో రాశాడు. ఇది ఏ బుక్ కు సిమిలర్ గా ఉంది అని అడగచ్చు. దిస్ బుక్ ఈస్ సిమిలర్ టు విచ్ బుక్ అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ఏ బుక్ కాల్డ్ వజ్జలగ్గా. వజ్జలగ్గా. వజ్జలగ్గా అనే ఒక బుక్ ఉంది. ఈ వజ్జలగ్గా అనే బుక్కుని రాసింది జయవల్లభ. వజ్జలగ్గా అనే బుక్కుని రాసింది జయవల్లభ. ఈ జయవల్లభ యాక్చువల్గా ఒక జైన్ పోయెట్ అన్నమాట. సో జైన్ పోయెట్ అయిన జయవల్లభ అనే అతను రాసిన వజ్జలగ్గా అనే బుక్ మాదిరిగా ఉండే బుక్ గాథా సప్తసతి. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్. రాసిండేది ఎవరంటే హాలుడు. ఓకేనా. సో దీంట్లో ఈ గాథా సప్తసతి ఇట్ సర్వ్స్ యాజ్ ద బెస్ట్ సోర్స్ టు నో అబౌట్ ద సొసైటల్ కండిషన్స్. టు నో అబౌట్
సొసైటల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనాస్. లాస్ట్ క్లాస్ లో సొసైటల్ కండిషన్స్ తెలుసుకోవడానికి ఇంకొక బుక్ చెప్పుకున్నాం, ఏదో గుర్తుందా అది? బృహత్ కదా మేడం? మనం లాస్ట్ క్లాస్ లో కుంతల శాతకర్ణి గురించి చెప్పుకునేటప్పుడు ఒక బుక్ గురించి చెప్పుకొని వాత్సాయన రాసిన కామసూత్ర సర్వ్స్ యాజ్ ద బెస్ట్ సోర్స్ టు నో అబౌట్ ద సొసైటల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనాస్ అని చెప్పుకున్నాము. సిమిలర్లీ గాథా సప్తసతిలో కూడా శాతవాహనుల కాలం నాటి సొసైటీ గురించి మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి. సొసైటీ ఒకటే కాదు, అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా. సొసైటీ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి గాథా సప్తసతి ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ హాలా అని అంటున్నాం కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. హాలుడు కింగ్ ప్లస్ పొయెట్. సో ఈయనకున్న టైటిల్స్ ఏంటి? కవిరాజు, కవివత్సలుడు. కవిరాజు అండ్ కవివత్సల ఆర్ ద టైటిల్స్ ఆఫ్ ద కింగ్ హాలా. ఇతను 17th కింగ్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. ఇతను ఫేమస్ ఫర్ విచ్ వర్క్ అంటే గాథా సప్తసతి అనేది రాశాడు ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్. ఈ గాథా సప్తసతి అనేది ఒక బుక్, ఒక స్టోరీ కాదు, 700 స్టోరీస్ యొక్క కంపైలేషన్. అండ్ దీంట్లో లైక్ దిస్ బుక్ ఈజ్ సిమిలర్ టు, అంటే దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రాశాడో రాయలేదో మనకు తెలియదు, కానీ దేనికి సిమిలర్ గా ఉంటుంది అంటే జైన్ పొయట్ అయిన జయవల్లభ అనే అతను రాసిన వజ్జలగ్గ అనే బుక్ మాదిరిగానే ఈ గాథా సప్తసతి అనేది ఉంటుంది. ఓకే, and Gada Saptasati serves as the best source to know about the administration and societal conditions during the time of Shatavahanas. Okay, and itani time ni, hala time ni Prakrit ki golden age antam. Prakrit ki golden age lantidi hala time. Okay, కానీ ప్రాకృత్ కి గోల్డెన్ ఏజ్ అంటున్నాము, సరే అది కొంచెంసేపు పక్కన పెడితే ఈ గాథా సప్తసతి అనేది ఎందుకంత ఇంపార్టెంట్, ఓకే, దీని గురించి ఎందుకు మనం ఇంతగా చెప్పుకుంటున్నాము అని అంటే, ఈ గాథా సప్తసతిలో we can find few తెలుగు వర్డ్స్. గాథా సప్తసతిలో తెలుగు పదాలు కొన్ని కనపడుతున్నాయి, లైక్ అత్త, అద్దం, పొట్ట, ఇట్లాంటి అత్త, అద్దం, పొట్ట ఇట్లాంటి అచ్చ తెలుగు పదాలు కదా ఇవి. ఈ తెలుగు పదాలు కొన్ని ప్రాకృత గ్రంథమైన ఈ గాథా సప్తసతిలో హాలుడు కొన్ని రాయడం జరిగిందనమాట. సో అందుకని గాథా సప్తసతి ఇంపార్టెంట్. ఫస్ట్ తెలుగు పదాలు కొన్ని కనపడినటువంటి బుక్ ఏది? గాథా సప్తసతి. అది ఏ లాంగ్వేజ్ లో రాశారు? ప్రాకృత. రాసింది ఎవరు? హాలుడుకున్న టైటిల్స్ ఏంటి? కవిరాజు, కవివత్సల. కవిరాజు, కవివత్సల. ఈ బుక్ దేనికి సిమిలర్ గా ఉంది? ఏ బుక్ కి? వజ్జలగ్గ. వజ్జలగ్గ. రాసిండేది ఎవరు వజ్జలగ్గను? జయవల్లభ. జయవల్లభ ఏం పోయెట్? జైన్ పోయెట్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు హాలుడి గురించి చెప్పుకున్నాం. అండ్ హాలుడి టైంలోనే ఇంకొక పోయెట్ ఉన్నాడు. హాలుడి యొక్క ఆస్థానంలో, అంటే హాలుడి యొక్క కోర్టులో ఒక కోర్ట్ పోయెట్ ఉన్నాడు. అతని పేరు హాలుడికి సిమిలర్ గానే ఉంటుంది, హాలాస్ కోర్ట్ పోయెట్. అతని పేరు హాలుడి పేరుకి దగ్గరగా ఉంటుంది. అతని పేరేంటి అని అంటే కుతూహల. కుతూహల. హాలుడి దగ్గర ఉండే అతను కుతూహల. కుతూహలం అంటే ఏంటి జనరల్ గా? ఓకే, నేను మీకు జస్ట్ ఒక చిన్న గుడ్డి గుర్తులాగా చెప్తున్నా. కుతూహలం అంటే క్యూరియాసిటీ, క్యూరియాసిటీ, సంథింగ్ కీన్ టు నో అబౌట్ సంథింగ్ కదా. సో ఈ కుతూహలుడికి దేని మీద ఇంట్రెస్ట్ అని అంటే, హాలుడికి ఒక ఆమెతో లవ్ మ్యారేజ్ అవుతుంది. ఈ హాలుడు షీ మ్యారీడ్ సింహళ ప్రిన్సెస్. సింహళ అంటే శ్రీలంక ఆమె. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఆమె పేరు లీలావతి.
హాలుడికి ఎవరితోటి పెళ్ళవుతుంది? లీలావతి. లీలావతి తోటి పెళ్ళవుతుంది. ఈమె సింహళ ప్రిన్సెస్. ఓకే, సో ఈ హాలుడికి లీలావతికి ఉన్న లవ్ అండ్ వాళ్ళిద్దరి మ్యారేజ్, వీళ్ళిద్దరి పెళ్లి, లవ్ గురించి, మ్యారేజ్ గురించి కుతూహలుడికి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇది జస్ట్ మీకు గుడ్డి గుర్తులాగా చెప్తున్నా అంతే. ఎందుకంటే ఈ కుతూహల wrote a book called లీలావతి పరిణయం. ఏం బుక్ రాశాడు? లీలావతి పరిణయం. పరిణయం అంటే మ్యారేజ్ కదా. లీలావతి పరిణయం, పరిణయం అంటే మ్యారేజ్, అంటే లీలావతి యొక్క పెళ్లి. లీలావతికి ఎవరితో పెళ్ళైంది? హాలుడితోటి. సో ఈ లీలావతి పరిణయం బుక్ లో కుతూహల మెన్షన్డ్ అబౌట్ ద లవ్ అండ్ ద మ్యారేజ్ బిట్వీన్ హాల అండ్ లీలావతి. అండ్ హీ టోల్డ్ దట్ ఈ కుతూహలుడు వీళ్ళిద్దరి పెళ్లి ఎక్కడైంది అని చెప్పాడు అని అంటే, ద్రాక్షారామం ఉంది కదా కాకినాడ దగ్గర, ద్రాక్షారామం అని వస్తుంది. సో ఆ ద్రాక్షారామంలో వీళ్ళిద్దరికి పెళ్ళయింది, హాలుడికి లీలావతికి అనే విషయం మనకి కుతూహలుడు రాసిన బుక్ లీలావతి పరిణయం ద్వారా తెలుస్తుంది. ఓకే, మీరు జస్ట్ నేను చిన్న గుడ్డి గుర్తు కోసం చెప్తున్నాను అంతే. కుతూహల అంటే సంథింగ్, ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉండడం, క్యూరియాసిటీ ఉండడం. ఆ క్యూరియాసిటీ తనకి దేని గురించి ఉంది అని అంటే వీళ్ళిద్దరి లవ్ అండ్ పెళ్లి గురించి ఉంది కాబట్టే ఒక బుక్ రాశాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఆ బుక్ పేరు లీలావతి పరిణయం. వాళ్ళిద్దరి పెళ్లి అయింది ద్రాక్షారామం. సో ఈ కుతూహలుడు ఎవరి కోర్ట్ పోయట్? హాలుడు. హాలుడు. ఈ లీలావతి పరిణయం ఏ లాంగ్వేజ్ లో రాశాడు? ఇందాక చెప్పాను కదా, ప్రాకృతం. హాలో టైం ప్రాకృతికి గోల్డెన్ ఏజ్ అని. సో ప్రాకృతిలో రాయడం జరిగింది. ఓకేనా? ఎస్ మ్యామ్. సో హాల అంటే ఏమేం గుర్తొస్తాయి మనకి? చెప్పండి. హాలుడు. కోర్ట్ పోయట్. ముందు ఆయన పోయేట్ కదా, ఫస్ట్ చెప్పండి. కవిరాజు, కవివత్సల. కవిరాజ, కవివత్సల. సో ఈయన కవి అని అంటున్నాం కాబట్టి ఏం రాశాడు? గాథా గాథా సప్తసతి. సప్తశతి రాశాడు. ఇది ఏ లాంగ్వేజ్ లో రాశాడు? ప్రాకృత్. ప్రాకృతిలో రాశాడు. అండ్ ఈ గాథా సప్తశతి దేనికి సిమిలర్ గా ఉంది? వజ్జలగ్గ. వజ్జలగ్గ. వజ్జలగ్గ రాసింది ఎవరు? జయవల్లభ. జైన్ పోయిట్ జయవల్లభ. జయవల్లభ ఇస్ అ జైన్ పోయట్. నెక్స్ట్, తెలుగు వర్డ్స్. ఈ గాథా సప్తశతిలో తెలుగు వర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్, హాల యొక్క కోర్ట్ పోయట్ కుతూహల. 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 కుతూహల రోట్ లీలావతి పరిణయం. లీలావతి పరిణయం. అంతేనా? ఎస్ మ్యామ్. 1 సెకండ్. సో ఇది హాలుడి గురించి. ఓకే, 17th కింగ్. ఆ తర్వాత ఇంకా కొంతమంది ఎవరెవరో వచ్చారు, లైక్ మాండులక, పురేంద్ర సేన, సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి, అట్లా వాళ్ళందరూ మనకు అక్కర్లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు వీళ్ళు. ఓకేనా? నెక్స్ట్ చెప్పుకోదగ్గ ఆయన 22nd కింగ్. ఇతని దాంట్లో కూడా ఏం పాయింట్లు పెద్దగా లేవు, జస్ట్ ఊరికే 23rd చెప్పుకోవాలి కాబట్టి మనం 22nd చెప్పుకుంటున్నాం. ఆయన పేరేంటి? శివస్వాతి. ఏం పేరు? శివ స్వాతి. శివస్వాతి.
ఈ శివస్వాతి ఎందుకు మనం ఈయన గురించి చెప్పుకుంటున్నాము అని అంటే, శివస్వాతి హీ మ్యారీడ్ ఎ బ్రాహ్మణ్ ఉమెన్. హీ మ్యారీడ్ ఎ బ్రాహ్మణ్ ఉమెన్. ఈమె పేరు బాలాశ్రీ, గౌతమి బాలాశ్రీ. ఎవరు? గౌతమి బాలాశ్రీ. గౌతమి బాలాశ్రీ అనే బ్రాహ్మణ్ ఉమెన్ ని ఈ శివస్వాతి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ గౌతమి బాలాశ్రీని పెళ్లి చేసుకున్నాడు. అందుకని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము ఈ పాయింట్. బికాస్ మ్యూట్ చేసుకోండి, ఎవరు మ్యూట్ చేసుకోండి. శివస్వాతికి గౌతమి బాలాశ్రీకి పుట్టిన కొడుకే గౌతమి పుత్ర శాతకర్ణి, 23rd కింగ్ కదా. ఎస్ మ్యామ్. సో జస్ట్ గౌతమి పుత్ర శాతకర్ణి వాళ్ళ ఫాదర్ పేరు చెప్పడం కోసం అని చెప్పి మీకు చెప్పాను. వాళ్ళ ఫాదర్ పేరేంటి? గౌతమి పుత్ర శాతకర్ణి వాళ్ళ ఫాదర్ పేరేంటి? శివస్వాతి. శివస్వాతి. 23rd కింగ్ వచ్చేసి గౌతమి పుత్ర శాతకర్ణి, ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం అది. ఫస్ట్ ఎవరు? ఎస్ మ్యామ్. ఫస్ట్ కింగ్ ఎవరు? శ్రీముఖ. శ్రీముఖ. లాస్ట్ ఎవరు? పులోమావి 3. పులమావి 3. గ్రేటెస్ట్ ఎవరు? గౌతమి పుత్ర శాతకర్ణి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ రూల్ చేసింది ఎవరు? శాతకర్ణి 2. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ గౌతమి పుత్ర శాతకర్ణి గురించి ఫుల్ డీటెయిల్డ్ గా చూద్దాము. ఈ గౌతమి పుత్ర శాతకర్ణి దాదాపు 34 ఇయర్స్ పాటు రూల్ చేయడం జరిగింది. ఎన్నేళ్ళు రూల్ చేశాడు ఈయన? 34 ఇయర్స్ రూల్ చేశాడు. అండ్ గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహనాస్, అంతేనా? గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. అండ్ ఇక్కడ మనకి ఆయన పేరుని బట్టే తెలుస్తుంది ఏమని. హీ యూజ్డ్ హిజ్ మదర్ నేమ్ కదా, తన అమ్మ పేరుని తన ముందర పెట్టుకున్నాడు కదా. దీన్ని మ్యాట్రిలీనియల్ అంటాం. మ్యాట్రిలీనియల్ అని అనము, యాక్చువల్గా మ్యాట్రియార్కల్ అని కూడా అనకూడదు. వద్దులేండి, ఈ మాటే అనొద్దు మళ్ళీ, ఎందుకంటే క్వశ్చన్లో వస్తే అది తప్పు అవుతుంది మళ్ళీ. మ్యాట్రియార్కల్, ఇప్పుడు వాళ్ళ అమ్మ పేరు అయితే ముందర పెట్టుకున్నాడు కానీ వాళ్ళు ఫాలో అయినది వాళ్ళ సొసైటీ మాత్రం ప్యాట్రియార్కల్ సొసైటీయే. అర్థమవుతుందా? మళ్ళీ మ్యాట్రియార్కల్ అని నేను ఇప్పుడు అంటే అది మళ్ళీ మీరు కరెక్ట్ అని పెడతారు, కానీ అది తప్పు అవుతుంది. శాతవాహన టైంలో సొసైటీ ఎట్లా ఉండింది? ప్యాట్రియార్కలా మ్యాట్రియార్కలా అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అసర్షన్ రీజన్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? అసర్షన్ వచ్చేసి శాతవాహన ద సొసైటీ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్ వాస్ మ్యాట్రియార్కల్ ఇన్ నేచర్ అంటాడు. మ్యాట్రియార్కల్ ఇన్ నేచర్. రీజన్ వచ్చేసి కింగ్స్ లైక్ గౌతమిపుత్ర శాతకర్ణి had their mother's name in front of their names. మదర్ నేమ్ వాళ్ళ పేర్ల ముందర పెట్టుకున్నారు కాబట్టి దాన్ని మ్యాట్రియార్కల్ సొసైటీ అని అంటున్నాము అని అసర్షన్ రీజన్ లాగా ఇస్తే చూడ్డానికి రెండు కరెక్ట్ గానే ఉంటాయి. వీళ్ళ అమ్మల పేర్లు ముందర వాళ్ళ పేర్ల ముందర పెట్టుకున్నారు అని అంటే మ్యాట్రియార్కల్ సొసైటీ అన్నట్టుగానే ఉంటది, కానీ కాదు. అసలు మ్యాట్రియార్కల్ అంటే ఏంటి? ప్యాట్రియార్కల్ అంటే ఏంటి? పితృస్వామ్యం. ప్యాట్రియార్కల్ అంటే పితృస్వామ్యం. మ్యాట్రియార్కల్ అంటే మాతృస్వామ్యం. మ్యాట్రియార్కల్ అంటే మాతృస్వామ్యం.
కానీ ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నాము ఈ పాయింట్ అంటే వాళ్ళ అమ్మల పేర్లు వాళ్ళ పేరు ముందు పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళది మాతృస్వామ్య వ్యవస్థ కాదు, మ్యాట్రియార్కల్ సొసైటీ కాదు, వీళ్ళది ప్యాట్రియార్కల్ సొసైటీనే. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి చూడండి, ఇదేమంటారు, శ్రీముఖ దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు ఫస్ట్ రాజు ఎవరు? శ్రీముఖుడు. శ్రీముఖుడు తర్వాత ఎవరు అయి ఉండాలి? శాతకర్ణి 1 అయి ఉండాలి. బట్ యాజ్ హీ వాజ్ స్మాల్ చైల్డ్ తర్వాత ఎవరయ్యారు మధ్యలో? కన్హా. కన్హా అయ్యాడు. కానీ కన్హా తర్వాత మళ్ళీ శాతకర్ణి 1 అయ్యాడు. శాతకర్ణి 1 తర్వాత ఇతని కొడుకు వేదశ్రీ అయ్యాడు కదా. ఆ తర్వాత ఇతని కొడుకులు, ఆ తర్వాత అతని కొడుకు, ఆ తర్వాత అట్లా అట్లా హాలుడు, కుంతల శాతకర్ణి తర్వాత హాలుడు, ఆ తర్వాత శివస్వాతి అయ్యాడు. శివస్వాతి తర్వాత ఆయన కొడుకు గౌతమిపుత్ర శాతకర్ణి అయ్యాడు. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేది తండ్రి నుంచి కొడుకుకు అవుతోందా, తల్లి నుంచి కొడుకుకు అవుతోందా? తండ్రి నుంచి కొడుకు. ఫాదర్ టు సన్నే అవుతోంది కదా. సో ఫాదర్ టు సన్నే పవర్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు వి కాల్ ఇట్ యాజ్ ప్యాట్రియార్కల్ సొసైటీ, మ్యాట్రియార్కల్ కాదు. ఇది ఇట్లా మరి పేర్లు ఎందుకు పెట్టుకున్నారు అని అంటే 2 రీజన్స్ చెప్తారు. ఒకటి వచ్చేసి జనరల్ గా వాళ్ళ మదర్ కి గౌరవం ఇస్తూ గౌతమిపుత్ర శాతకర్ణి, ఎందుకంటే శివస్వాతి గౌతమిపుత్ర శాతకర్ణి చిన్నగా ఉన్నప్పుడే చనిపోతాడనమాట. సో వాళ్ళ మదరే తనను అప్బ్రింగింగ్ అంతా చూసుకునేది వాళ్ళ మదరే. తన స్ట్రాటజిస్ట్ వాళ్ళ మదరే అన్నమాట. యుద్ధాలలో కానీ లేకపోతే అతన్ని బాగా మామూలుగా శివాజీకి జిజియాబాయి ఎట్లయితే అన్ని నూరిపోసి లైక్ ఎట్లా ఉండాలి, ఎట్లా కాంక్వర్ చేయాలి, యుద్ధము మన దేశము అని ఎట్లయితే చెప్తుందో గౌతమిపుత్ర శాతకర్ణికి కూడా వాళ్ళ మదరే మొత్తం ఒక మంచి మెంటార్ లాగా ఉండింది అని అంటారనమాట. కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పి ఆయన తన మదర్ పేరు వచ్చేలాగా పెట్టుకున్నాడు అనేది ఒక రీజన్ గా చెప్తారు. రెండో రీజన్ ఏంటంటే జనరల్ గా వీళ్ళకి ఈ రాజులందరికీ కూడా, అంటే నాట్ ఫర్ శివస్వాతి, మిగతా రాజులందరికీ కూడా ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు భార్యలు అట్లా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఒక రాజుకి ఫస్ట్ భార్య కొడుకు ఎవరు, రెండో భార్య కొడుకు ఎవరు అనే కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళ అమ్మల పేర్లు వచ్చేలాగా, అంటే ఈమె కొడుకు ఇతను అని అట్లా తెలియడం కోసం కూడా అట్లా పేర్లు పెట్టుకున్నారు అని కూడా అంటారు. బట్ దీనికన్నా కూడా వాళ్ళ మదర్ కి రెస్పెక్ట్ ఇవ్వడము అనేదే కొంచెం లాజికల్లీ కరెక్ట్ గా ఉందన్నమాట. ఎందుకంటే శాతవాహన రాజుల్లో మనము పాలిగామిని ఎక్కువగా చూడం ఎక్కడ, అట్లా ఏమి ఎక్కడ జరగలేదన్నమాట, 2-3 వైఫ్స్ ఉండడము అని. సో కాబట్టి ఆ రీజన్ ని కొట్టేస్తే వాళ్ళ మదర్లకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనే ఉద్దేశంతో ఉంటే వాళ్ళ మదర్ పేరుని పెట్టుకున్నాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకేనా, క్లియర్ కదా? సో అట్లా మదర్ నేమ్ పెట్టుకోవడము అనే సాంప్రదాయం స్టార్ట్ చేసిండేది ఎవరు? శాతవాహనులు. ఏ కింగ్ టైంలో అని? గౌతమిపుత్ర శాతకర్ణి. స్టార్టెడ్ బై హిమ్ ఓన్లీ. ఆ తర్వాత ఆ ట్రెడిషన్ అట్లా కంటిన్యూ అయింది కదా, వాసిష్ఠీపుత్ర పులోమావి, వాసిష్ఠీపుత్ర శాతకర్ణి అట్లా కదా. సో హీ స్టార్టెడ్ ద ట్రెడిషన్. అది ఎంత దూరం వెళ్ళింది అంటే ఈ ట్రెడిషన్ శాతవాహన తర్వాత శాతవాహనుల దగ్గర ఫస్ట్ ఫ్యూడేటరీస్ గా ఉండి తర్వాత శాతవాహనులు వీక్ అయిపోయిన తర్వాత ఇండిపెండెంట్ రాజ్యంగా ఫామ్ అయిన మన నెక్స్ట్ వాళ్ళు ఎవరు శాతవాహనుల తర్వాత? ఇక్ష్వాకులు కదా. ఈ ఇక్ష్వాకులు కూడా ఈ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యారు, ఈ ట్రెడిషన్ ని. ఇక్ష్వాకులలో ఫస్ట్ వాడు శ్రీ శాంతమూలుడు. ఇక్ష్వాకు రాజుల్లో ఫస్ట్ వాడి పేరేంటి? శ్రీ శాంతమూలుడు. ఈ శ్రీ శాంతమూలుడు కూడా వాళ్ళ అమ్మ పేరు వచ్చేలాగా, శ్రీ శాంతమూలుడు వాళ్ళ అమ్మ పేరు కూడా వాసిష్ఠినే. ఈ వాసిష్ఠి కాదు, గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ వైఫ్ వాసిష్ఠి, కానీ ఆమె కాదు. శ్రీశాంతమూలుడు వాళ్ళ అమ్మ పేరు కూడా వాసిష్ఠినే. సో ఆమె పేరు కలిసి వచ్చేలాగా వాసిష్ఠి పుత్ర శ్రీశాంతమూలుడు అని పెట్టుకుంటాడు అనమాట.
సో అది ఇక్ష్వాకుస్ దాకా కంటిన్యూ అయింది, గౌతమిపుత్ర శాతకర్ణితో మొదలైన ఈ ట్రెడిషన్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. సరే, ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తెలుసుకోవాలి అని అంటే మనకు ఫస్ట్ ఒక దాని గురించి తెలియాలి. మొత్తం ఇన్ఫర్మేషన్ దాని ద్వారానే మనకి ఈయన గురించి తెలుస్తుంది అనమాట. అది ఏంటి అని అంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఏ ఇన్స్క్రిప్షన్? నాసిక్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ ఇన్స్క్రిప్షన్, నాసిక్ శాసనం. ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ని వేయించిండేది ఎవరు అనంటే గౌతమి బాలాశ్రీ. ఎవరు? గౌతమి బాలస్. అంటే వాళ్ళ మదరు. గౌతమి బాలాశ్రీ ఇష్యూడ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. అయితే ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో దేని గురించి మాట్లాడింది ఈమె? అబౌట్ గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ హిస్ విక్టరీస్. అతను సాధించిన విజయాలను గురించి, గౌతమిపుత్ర శాతకర్ణి గురించి గౌతమి బాలాశ్రీ వేయించిన శాసనం ఏంటి? నాసిక్ శాసనం. నాసిక్ శాసనం. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే గౌతమి బాలాశ్రీ ఈ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో వేయించలా. అర్థమైందా? గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో గౌతమి బాలాశ్రీ శాసనాన్ని వెయ్యలా. మరి ఎవరి టైంలో వేసింది? వీళ్ళ మనవడు ఉన్నాడు కదా, ఈమె మనవడు. ఈమె మనవడు అంటే ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ కొడుకు. ఏం పేరు అతని పేరు? వాసిష్ఠిపుత్ర పులోమావి. ఉన్నాడా? ఈ వాసిష్ఠిపుత్ర పులోమావి ఆర్ పులోమావి 2 అన్న ఒకరే కదా. సో వాసిష్ఠిపుత్ర పులోమావి లేదా పులోమావి 2 రాజు అయిన తర్వాత అతని 19th రూలింగ్ ఇయర్ లో, అతని 19th రూలింగ్ ఇయర్ లో అంటే వాసిష్ఠిపుత్ర పులోమావి రాజయ్యి 19 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో, అంటే 19 ఏళ్ళు పూర్తయిందని కాదు, అది ఆ ఇయర్ అయ్యిందంతే. 19th ఇయర్ రూల్ చేస్తున్న టైంలో గౌతమి బాలాశ్రీ ఏ శాసనాన్ని వేయించింది? నాసిక్ ఇన్స్క్రిప్షన్ ని వేయించింది. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్ వాజ్ లెవీడ్ బై గౌతమి బాలశ్రీ. గౌతమి బాలాశ్రీ. This Nasik inscription deals about గౌతమిపుత్ర శాతకర్ణి. Gautamiputra Shatakarni and his victories. And this Nasik inscription was issued during the time of వాసిష్ఠిపుత్ర పులోమావి. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్ చెప్పేదేమో గౌతమిపుత్ర గురించి, వేయించిండేదేమో వాళ్ళ అమ్మ, వేసిండేదేమో అతని కొడుకు టైంలో. ఓకే. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనగానే గౌతమిపుత్రనే గుర్తొస్తాడు మనకి. కాకపోతే అది వేసిండేది అతని టైంలో కాదు, అతని కొడుకు టైంలో. అర్థమైందా? మరి కాన్హాలో నాసిక్ ఇన్స్క్రిప్షన్, కాన్హాలో కూడా నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. ఎక్కడ? కింగ్ మేడం, కన్హా రాజు నాసిక్ ఇన్స్క్రిప్షన్ కూడా వేయించాడు కదా మేడం. అవునవును. అప్పుడు 2 ఇన్స్క్రిప్షన్స్ డిఫరెంట్ అనే మేడం దేనికి? ఇది నాసిక్ ఇన్స్క్రిప్షన్ అంటే నాసిక్ లో మనకు ఈ ఇన్స్క్రిప్షన్ దొరికింది అంతే. నాసిక్ లో అతను ఒక్కడే వేయాలని ఏం లేదు కదా. ఓకే మేడం. లాంగ్వేజ్ పరంగా ఇప్పుడు క్వశ్చన్స్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరు చేశారంటే గౌతమి బాలాశ్రీ, మళ్ళీ కాన్హాలో 2 ఇస్తే ఏం రాస్తున్నారు? కన్హా ఆప్షన్స్ లో ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా మీరు గౌతమి బాలాశ్రీయే పెట్టండి, ఎందుకంటే దిస్ వాస్ మోస్ట్ ఫేమస్ వన్ కాబట్టి. ఓకే మ్యామ్. ఓకేనా? మనకి ఈ నాసిక్ ఇన్స్క్రిప్షనే ఇంకోటి కూడా వస్తుంది దీంట్లోనే, కాకపోతే అది నాసిక్ స్టోన్ ఇన్స్క్రిప్షన్ అని ఇంకోటి వస్తుంది, నాసిక్ శిలా శాసనం అని ఇంకోటి వస్తుంది. అది కూడా శాతవాహన టైంలోనే. అది ఎవరంటే రిషభదత్త అని ఒక ఆయన వేయిపిస్తాడు.
రిషభదత్తుడు అని. అది అతను ఇప్పుడే వస్తాడు. ఆ రిషభదత్తుడు కూడా ఇతంట గౌతమిపుత్ర టైం రిలేటెడ్ అతను కూడా. రిషభదత్తుడు అనే ఆయన నాసిక్ స్టోన్ ఇన్స్క్రిప్షన్ ని వేయిపిస్తాడు అనమాట. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేది ఇట్ కెన్ బి ఇష్యూడ్, ఐ మీన్ నాసిక్ లో ఎవరెవరు ఇన్స్క్రిప్షన్లు వేయిపిస్తే అవన్నీ నాసిక్ ఇన్స్క్రిప్షన్లే అవుతాయి. కానీ అది శాతవాహన టైంలో అడుగుతున్నారు, నాసిక్ ఇన్స్క్రిప్షన్ అన్నారు అంటే వాళ్ళు జనరల్ గా ఆప్షన్స్ లో ఇట్లా కన్హా దగ్గర కూడా ఉంది కాబట్టి అది యూజువల్లీ ఇవ్వరు. ఒకవేళ ఆప్షన్ లో కన్హుడు కూడా ఇచ్చి గౌతమి బాలాశ్రీ కూడా ఇస్తే అప్పుడు వీ షుడ్ గో విత్ గౌతమి బాలాశ్రీ. ఓకే మ్యామ్. ఎవరిదో ఒకరిదే ఇస్తారు. ఓకేనా? క్లియరా? క్లియర్. ఎస్ మ్యామ్. నెక్స్ట్ ఇక్కడ గౌతమి బాలాశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి ఫేమస్ అన్నాం కదా. ఎందుకంత ఫేమస్ అయ్యాడు అని అంటే బికాస్ హీ కాంకర్డ్ బ్యాక్ ద రీజన్స్ దే లాస్ట్ టు శాకాస్. శాకాస్ తోటి యుద్ధాలు మొదలయ్యాయా వీళ్ళకి శాతకర్ణి 2 టైం నుంచి? ఎస్ మ్యామ్. శకులు చెప్పాను కదా మీకు శకులు. ఆల్రెడీ. అవును. ఈ శకులతోటి యుద్ధాలు శాతకర్ణి 2 టైంలో మొదలయ్యాయి. సో అప్పుడు మొదలయ్యి జరిగిన యుద్ధాలలో వీళ్ళు కొన్ని ప్లేసెస్ ని పోగొట్టుకుంటూ వచ్చారు. సమ్ టైమ్స్ వీళ్ళు గెలిచారు, కొన్నిసార్లు వీళ్ళు ఓడిపోతారు కదా. అప్పుడు కొన్ని ప్లేసెస్ ని శకులు ఆక్యుపై చేసేసి ఉంటారు కదా. సో అట్లా ఆక్యుపై చేసిన ప్రతి ఒక్క రీజియన్ ని గౌతమిపుత్ర శాతకర్ణి హీ కాంకర్డ్ బ్యాక్, శాతవాహన సామ్రాజ్యంలోకి మళ్ళీ తిరిగి కలిపేశాడు. సో శకులతోటి రైవల్రీ గౌతమిపుత్ర శాతకర్ణిని గ్రేటెస్ట్ గా మార్చింది. ఎందుకు అనంటే అప్పుడు శకులల్లో హూ వాస్ హిస్ కాంటెంపరీ కింగ్? ఈ శకులల్లో కాంటెంపరీ కింగ్ ఎవరు అంటే మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, శకులల్లో 2 వంశాలు ఉన్నాయి అని. ఒకటి షహరాట, రెండోది కర్దమాంక. సో వీటిల్లో వీళ్ళకి ఐ మీన్ శాతవాహనాస్ కి ఎవరితోటి యుద్ధము, ఎవరితోటి ఫ్రెండ్షిప్? షహరాట తోటి రైవల్రీ కదా, కర్దమాంక తోటి అలయన్సెస్. సో వీళ్ళల్లో ఈ క్షహరాట వాళ్ళతోటి రైవల్రీ అన్నామే. గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో ఈ క్షహరాట వంశం శకులల్లో కాంటెంపరీ కింగ్ ఎవరు అనంటే నహపాణ. మొన్న చెప్పాను కదా నహపాణ అని గ్రేటెస్ట్ అతను అని. క్షహరాటలో గ్రేటెస్ట్ ఎవరు అంటే నహపాణ. ఈ నహపాణుడు కాంటెంపరీ షకా కింగ్ ఆఫ్ ఎవరికి సమకాలీనుడు, ఎవరికి కాంటెంపరీ? గౌతమిపుత్ర శాతకర్ణికి. ఓకే, ఇప్పుడు ఆబ్వియస్లీ గౌతమిపుత్ర శాతకర్ణికి ఎవరితోటి యుద్ధము? నహపాణ తోటి. ఈ నహపాణుడికి గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక చోట యుద్ధం జరిగింది. ఆ యుద్ధంని జొగల్తంబి యుద్ధము అంటారు. ఏం వార్ అంటారు దాన్ని? జొగల్తంబి వార్, జొగల్తంబి యుద్ధం. ఓకే, జొగల్తంబి యుద్ధము, లేదంటే దీన్నే గోవర్ధనాహార వార్. ఒక సెకండ్. గోవర్ధనాహార వార్ ఏమంటాము? జొగల్తంబి యుద్ధం, లేకపోతే గోవర్ధనాహార వార్. గోవర్ధనాహార యుద్ధం అని కూడా అంటారు. ఓకే, లేదా దీన్ని ఏమంటాము? జోగల్తంబి.
యుద్ధం అంటాం. ఈ యుద్ధంలో గౌతమిపుత్ర శాతకర్ణి కిల్డ్ నహపానుణ్ణి చంపేశాడు. ఓకే, సో యాజ్ గౌతమిపుత్ర శాతకర్ణి కిల్డ్ నహపాన, ఈ జోగల్తంబి యుద్ధం తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి గాట్ ఏ టైటిల్. గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు వచ్చింది. ఆ బిరుదు ఏంటి అంటే షహరాట. ఒక సెకండ్. షహరాట వంశ నిరవశేషకర. ఏం టైటిల్ వచ్చింది? క్షహరాట వంశ నిర్వశేషకర. క్షహరాట వంశ నిరవశేషకర అంటే, క్షహరాట అంటే మీకు తెలుసు, క్షహరాట వంశము అంటే శకుల వంశం, ఈ నహపానుడి వంశం కదా. నిరవశేషకర, అవశేషము అంటే వాళ్ళ రిమైన్స్ అన్నట్టు. అవశేషాలు అంటే ఇంకా మిగిలిపోయినవి, రిమైన్స్ అంటాం కదా, అవి. నిరవశేషకర అంటే వాళ్ళ యొక్క ఆ అవశేషాలు కూడా లేకుండా చేసినవాడు అని. అంటే మొత్తం ఊడ్చిపెట్టేశాడు, తుడిచిపెట్టేశాడు అంటారు చూడండి, అట్లా. క్షహరాట వంశాన్ని అంతం చేసిన వాడు అని అర్థం వచ్చేలాగా క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదు తీసుకున్నది ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి. ఆఫ్టర్ విచ్ వార్? జోగల్తంబి. సో ఇన్ దట్ వార్ హీ ఫాట్ విత్ నహపాన. మరి ఎవరు విక్టోరియస్ అయ్యారు ఆ యుద్ధంలో? గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఈ టైటిల్ వచ్చింది. ప్లస్ నహపానుడి పైన నహపానుడి గుర్తుతో ఉన్న కాయిన్స్ ఉంటాయి కదా, అంటే ఆయన ముద్రించిన కాయిన్స్. ఈ నహపానుడి కాయిన్స్ మీద గౌతమిపుత్ర శాతకర్ణి తన ఫోటో, ఐ మీన్ తన సింబల్ కాయిన్స్ ని వేయించుకున్నాడు. విచ్ ఇండికేట్స్ దట్ నహపానుడు ఓడిపోయాడు, అతన్నంతా ఇంకా నా కంట్రోల్లోకి వచ్చింది అన్నట్టు. అర్థమైందా? Yes, ma'am. ఇంతకీ జోగల్తంబి ప్రస్తుతం మహారాష్ట్ర కింద ఉంది. ఓకే, నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఇంత యుద్ధం చేసి గెలిచాడు కదా, సో ఈయన ఒక కొత్త దీన్ని స్టార్ట్ చేసినట్టు, శకులను ఓడించి. అవునా? శకులను కంప్లీట్ గా ఓడించేశాడు కదా. సో దానికి గుర్తుగా హీ స్టార్టెడ్ శాలివాహన శకం was started by గౌతమిపుత్ర శాతకర్ణి. ఎప్పుడు అంటే క్రీస్తు శకం అంటాం కదా, క్రీస్తు శకం 78. శాలివాహన శకం అంటే ఇక్కడి నుంచి శాతవాహనుల పీరియడ్ స్టార్ట్ అవుతుంది, అట్లా అంటాం చూడండి. విక్రమ్ ఎరా అట్లా అంటామే, అట్లా శాలివాహన శకాన్ని స్టార్ట్ చేసిన రూలర్ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్, గౌతమిపుత్ర శాతకర్ణి వాజ్ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ హిందూయిజం. ఈయన హిందూయిజంని బాగా ఫాలో అయ్యాడు, అంటే వైదిక మతంని ఫాలో అయ్యాడు అంటే బాగా యజ్ఞాలు యాగాలు లాంటివి పర్ఫామ్ చేశాడు అని. అంతేనా? Yes, ma'am. అంతేనా కాదా? Yes, ma'am. సో ఇట్లాంటి యజ్ఞాలు యాగాలు చేయడము, తర్వాత యాగాలు అయిన తర్వాత ల్యాండ్ డొనేషన్స్ ఇస్తారు. అవునా?
Yes, ma'am. భూదానాలు చేస్తారు కదా బ్రాహ్మణులకు, వాళ్ళకి వీళ్ళకి అందరికి. సో అట్లా ల్యాండ్ డొనేషన్స్ కూడా ఎక్కువగా చేసేవాడు. సో ఈయన అవ్వడానికి ఫాలోవర్ ఆఫ్ హిందూయిజమే అయినా కూడా హీ ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం ని పోషించాడు. ప్యాట్రనైజ్ చేయడం అంటే పోషించడం కదా. సో హీ ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం. ఏం చేశాడు అనంటే ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారు కదా, బౌద్ధ భిక్షువులు అంటామే మాంగ్స్. సో ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ కి దాదాపు 100 నివర్తనాల భూమి అంటారు. 100 నివర్తనాలు అంటారు. 100 నివర్తనాల భూమిని, ల్యాండ్ ని ఇచ్చాడు. 100 నివర్తనాల భూమిని ఇచ్చాడు. సో 1 నివర్తన, ఒక నివర్తన అంటే ఎంత అంటే 1.5 ఏకర్. ఎంత? 1.5 1.5 acre. ఎకరం. 1.5 ఏకర్ అంటే 1 నివర్తనం. అట్లా 100 నివర్తనాలు ఇచ్చాడంటే 150 ఏకర్స్ అన్నట్ట. అంతే కదా. సో Yes, ma'am. బుద్ధిస్ట్ మాంగ్స్ కి 100 నివర్తనాల భూమిని ఇచ్చాడు. అండ్ దాంతో పాటి నాసిక్ లో విహారాస్ నిర్మించాడు. నాసిక్ లో విహారాస్, కేవ్స్ నిర్మించాడు. ఓకే, ఎవరి కోసము? బుద్ధిస్ట్ మాంగ్సే. మళ్ళీ దాంట్లో బుద్ధిజంలో మళ్ళీ రకరకాల శాఖలు ఉంటాయి కదా, వాళ్ళల్లో భద్రనీయ అనే శాఖ కోసం. ఎవరి కోసం? భద్రనీయ అనే బుద్ధిస్ట్ అనే శాఖకి చెందిన బుద్ధిస్ట్ మాంగ్స్ కోసం అని చెప్పి ఈయన నాసిక్ లో కేవ్స్ అండ్ విహారాస్ ని నిర్మించడం జరిగింది. ఓకే, క్లియరా? Yes, ma'am. నెక్స్ట్, ఇతను హిందూయిజం ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాడు అని చెప్పుకున్నాం కదా. అండ్ దాంతో పాటు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కాస్ట్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేశాడు ఈయన. కాస్ట్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయడం జరిగింది. కాస్ట్ సిస్టమ్ అంటే మామూలుగా వర్ణ సిస్టమ్ అంటామే. Yes, ma'am. వర్ణ సిస్టమ్ ఎన్ని వర్ణాలు ఉంటాయి? 4. 4. చాతుర్వర్ణ అంటాం కదా. చాతుర్వర్ణాస్ అంటే 4 వర్ణాలు. ఏవేవి? బ్రాహ్మిన్స్, క్షత్రియస్, ఇంకా వైశ్యాస్, శూద్రస్. సో ఈ 4 వర్ణాలు ఉన్న చాతుర్వర్ణ సిస్టమ్ ని ఈయన ఇంకా బలోపేతం చేశాడు, స్ట్రెంథెన్ చేశాడు. విచ్ మీన్స్ ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణమే. అంటే లైక్ ఈ మారడము, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇట్లాంటివి ఉండకూడదు అన్నట్టు. ఓకే, ఒక వర్ణం వాళ్ళు ఇంకొక వర్ణంలోకి మారడము ఇట్లాంటి దాన్ని ఒప్పుకోలేదు గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకే, సో దీనికి గుర్తుగా ఈయనకి కొన్ని టైటిల్స్ ఉన్నాయి. ఈయనకు ఒక టైటిల్ ఉంది, అదేంటంటే వర్ణ సాంకర్య నిరోధక. వర్ణ సాంకర్య నిరోధక. వర్ణ సాంకర్యం అంటే ఇంటర్ క్యాస్ట్ అని, అంటే లైక్ ఒక వర్ణం ఇంకొక వర్ణం వాళ్ళతో కలవడము అట్లా. సో ఈ వర్ణ సాంకర్యాన్ని నిరోధించాడు, అంటే అడ్డుకున్నాడు, అవ్వనీయలేదు. ఓకేనా? వర్ణ సాంకర్య నిరోధక అంటే ఈ వర్ణ సాంకర్యం చెందకుండా కొన్ని మెజర్స్ తీసుకున్నాడు అని. సో అది ఈయనకున్న టైటిల్. అండ్ ఇది కాకుండా మనం ఏం చెప్పాము ఇందాక, ఒక పాయింట్ చెప్పలేదు ఇక్కడ. టైటిల్
ఈయన విపరీతంగా డొనేషన్స్ ఇచ్చాడు అన్నామా? డొనేషన్స్ Yes, జనరల్ గా ma'am. ఎవరికి ఇస్తారు? బ్రాహ్మిన్స్ కి ఇస్తారు కదా. సో ఇతనికి ఒక టైటిల్ ఉంది, డొనేషన్స్ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి. ఏంటది అని అంటే ద్విజవర కుటుంబ వర్ధన. ద్విజవర కుటుంబ వర్ధన. ద్విజవర కుటుంబ వర్ధన. ద్విజులు అంటే బ్రాహ్మిన్స్. ద్విజులు అంటే ఎవరు? బ్రాహ్మిన్స్. Brahmins. సో బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ ని ఉద్ధరించిన వాడు అని, అంటే బ్రాహ్మిన్స్ కి ఎక్కువగా డొనేషన్స్ ఇచ్చాడు అని. ఓకే. Yes, ma'am. అండ్ ఇంకో టైటిల్ కూడా ఉంది, ఏక బ్రాహ్మణ అని. ఏక బ్రాహ్మణ్ అంటే అసలైన బ్రాహ్మణుడు అని. ఈయన బ్రాహ్మణత్వాన్ని తీసుకున్నాడు, అంటే లైక్ హీ అప్గ్రేడెడ్ హిస్ స్టేటస్ టు బ్రాహ్మిన్ బై పర్ఫార్మింగ్ సమ్ యాగాస్ అండ్ యజ్ఞాస్. యజ్ఞయాగాలు చేసి ఇతను బ్రాహ్మణత్వాన్ని తీసుకున్నాడు, అంటే హీ బికేమ్ బ్రాహ్మిన్. ఓకే. సో అండ్ ఇంకొకటి ఏంటి, బై బర్త్ కూడా ఇతను బ్రాహ్మిన్ స్త్రీ యొక్క కొడుకు కదా. Yes, madam. సో ఇతను బ్రాహ్మిన్ అన్నమాట, ఏక బ్రాహ్మిన్. అందుకనే హీ గాట్ అనదర్ టైటిల్. అదేంటి అని అంటే క్షత్రియ దర్పమాన మర్దన. క్షత్రియ దర్పమాన మర్దన అంటే క్షత్రియుల యొక్క దర్పాన్ని అణిచివేసిన వాడు అని. అంటే దర్పం అంటే వాళ్ళ పొగురు అట్లా అంటాం కదా. సో క్షత్రియాస్ గ్రేట్ అనే ఫీలింగ్ ని పోగొట్టిన వాడు కాబట్టి ఇతను క్షత్రియ కాదు, అంటే ఇతను బ్రాహ్మిన్. ఏక బ్రాహ్మిన్ అనే బిరుదు, క్షత్రియ దర్పమాన మర్దన అనే బిరుదుని బట్టి హీఈస్ అ బ్రాహ్మిన్ అనేది మనకి తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా బ్రాహ్మిన్స్ ని ప్యాట్రనైజ్ చేయడానికి he gave lot of land donations. That's why he got the title ద్విజవర కుటుంబ వర్ధన. ఇది మర్దన అంటే కంట్రోల్ చేసిన వాడు, అణిచివేసిన వాడు అని. వర్ధన అంటే పెంచి పోషించిన వాడు అని. సో కొంచెం జాగ్రత్తగా చూడాలి టైటిల్స్. ఓకేనా. సో ఈయన ఓన్లీ బుద్ధిస్ట్లకే కాదు, ఈ హిందువులు పర్టికులర్ గా బ్రాహ్మిన్స్ కి కూడా ఈయన ఎక్కువగా సపోర్ట్ చేయడం జరిగింది అని చెప్పి తెలుస్తుంది. ఓకే, క్లియరా? Yes, ma'am. అండ్ ఇతనికున్న ఇంకా కొన్ని టైటిల్స్ ఏంటి అని అంటే ఇంకా బెనకటక స్వామి. బెనకటక స్వామి అనేది ఒక టైటిల్. ఆగమ నిలయ అనేది ఒక టైటిల్. వీటన్నిటికన్నా థర్డ్ వన్ కొంచెం ఇంపార్టెంట్. ఇది ఏంటది అని అంటే త్రిసముద్రతోయ పీత వాహన. ఏం టైటిల్? థర్డ్ చూడండి, త్రిసముద్రతోయ పీత వాహన. అంటే త్రిసముద్రతోయ అంటే త్రిసముద్ర అంటే మూడు సముద్రాలు. తోయ అంటే నీళ్లు. పీత అంటే తాగిన. వాహన అంటే వాహనం, అంటే మూడు సముద్రాల నీరు తాగిన వాహనం కలవాడు. త్రిసముద్రతోయ పీతవాహన అంటే మూడు సముద్రాల నీళ్లు తాగిన వాహనం కలవాడు అని. మూడు సముద్రాల నీళ్లు తాగిన వాహనం ఏది? ఈయన వాహనం ఏంటి? ఈయన దేని మీద పోతాడు? రాజులు జనరల్ గా గుర్రం కదా. సో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క గుర్రము మూడు సముద్రాల నీళ్లు తాగిందంట.
3 సముద్రాల నీళ్లు తాగింది అని ఈ టైటిల్ ఇవ్వడంలో వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇండియాని చూసుకుంటే ఇట్లుంటది కదా, ఇండియాకి ఈ పక్క అరేబియన్ సీ కదా, ఈ పక్క బే ఆఫ్ బే ఆఫ్ బెంగాల్, కింద ఇండియన్ ఓషన్. ఓషన్. ఇండియన్ ఓషన్. సో ఇవి 3 సముద్రాలే కదా, ఎస్ మ్యామ్. అవునా కాదా? ఎస్ మ్యామ్. సో ఇక్కడ త్రిసముద్ర తోయ అంటే 3 సముద్రాల నీళ్లు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క గుర్రం తాగింది అంటే దాని అర్థం ఏంటి? ఈ మొత్తం ఏరియా ఈయన కంట్రోల్లోకి వచ్చింది అని. ఆయన గుర్రం తాగింది అంటే ఆయన అక్కడికంతా యుద్ధాలకు వెళ్ళాడు అని, అంతేనా? సో ఈ మొత్తం సౌత్ ఇండియా అంతా కూడా గౌతమిపుత్ర శాతకర్ణి కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పడానికి గుర్తుగా హీ హ్యాడ్ ఎ టైటిల్ కాల్డ్ త్రిసముద్రతోయ పీతవాహన. ఓకే, సో ఇంత చెప్తున్నాం కాబట్టి ఈయన యొక్క ఈయన గెలుచుకున్న కొన్ని ప్లేసెస్ ఏంటి అనేది చూద్దాం. మూలక, మూలక అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ అనూప, అనూప అంటే మాహిష్మతి. నెక్స్ట్ విదర్భ. నెక్స్ట్ అపరాంత. అపరాంత అంటే కొంకణ్, కొంకణ్ కోస్ట్ అంటాం చూడండి, అపరాంత. నెక్స్ట్ సౌరాష్ట్ర. సౌరాష్ట్ర అంటే సోమనాథ్ ఏరియా ఉందే, గుజరాత్, అది. నెక్స్ట్ నీలగిరి. నీలగిరి ఎక్కడ? తమిళనాడు. నెక్స్ట్ వింధ్య, సాత్పుర, సహ్యాద్రి, కన్హేరి రీజియన్స్. నెక్స్ట్ శ్రీశైలం, నాగార్జున కొండ. ఈ అన్ని ఏరియాస్ ని అండ్ అస్మక, ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? గౌతమిపుత్ర శాతకర్ణి కంట్రోల్లోకి వచ్చేసాయి. సో ఎంటైర్ సౌత్ ఇండియా అప్ టు గుజరాత్ వరకు కూడా ఇతని కంట్రోల్లోనే ఉంది కాబట్టి త్రిసముద్రతోయ పీతవాహన అనే బిరుదు వచ్చింది, అంతేనా? ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇతని రాజ్యం యొక్క బౌండరీస్ చూడండి. ఈయన బౌండరీస్ ఏంటి అంటే, నార్త్ లో రాజస్థాన్ వరకు. ఎక్కడి వరకు? రాజస్థాన్ వరకు. ఈస్ట్, ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్. వెస్ట్ అరేబియన్ సీ. సౌత్ వచ్చేసి కింద కడలూర్, తమిళనాడులో కడలూర్ అని ఉంది, ఇది కూడా కోస్టల్ ఏరియానే సౌత్ లో. సో ఇవి ఈయన కింగ్డమ్, ఈయన టైంలో అతని కింగ్డమ్ యొక్క బౌండరీస్ అన్నమాట. ఓకే, క్లియరా? ఎస్ మ్యామ్. సో ఈయనకున్న టైటిల్స్ ఏంటి? ద్విజవర కుటుంబ వర్ధన, ఏక బ్రాహ్మణ, క్షత్రియ దర్పమాన మర్దన, తర్వాత వర్ణ సాంకర్య నిరోధక, త్రిసముద్రతోయ పీతవాహన, క్షరాట వంశ నిరవశేషకర, వెనకటక స్వామి, ఆగమ నిలయ. ఇవన్నీ ఎవరి టైటిల్స్? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన ఎవరిని, ఏ శకరాజుకి యొక్క కాంటెంపరీన? నహపాన. నపాను. మహాపాన.
నహపాణకి గౌతమిపుత్ర శాతకర్ణికి యుద్ధం ఎక్కడ జరిగింది? జోగు జోగల్ తంబిలో జరిగింది. ఓకే, క్లియరా? ఓకేనా? ఎస్ మ్యామ్. సో దీంతో గౌతమిపుత్ర శాతకర్ణి కంప్లీట్ అయిపోయింది. ఈయన తర్వాత నెక్స్ట్ వాడి పేరేంటి? ఈయన కొడుకు పేరు వాసిష్ఠిపుత్ర పులోమావి. అతని గురించి మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సరేనా?